పద్మమాశించే ఏ పాద పద్మమాశించే మౌనేశ్వరులు సతత నిష్ఠాధరిష్టాత్ములైరే ఏ పాదమునుద్భవించిన భాగీరథి తరంగిణి పుణ్యతీతమై ఏ బాధదోలిచే ఏ బాధదోలిచే కరతల మలకమై నరలచునే పతిత పావనమైన ఏ బోధ సేవా ఆంజనేయుడంత ఓడయ్య జగతి అట్టి శ్రీ రఘురామ పాదాంజములో ఎంత ఓడిపోయను అడ్రోడ్ వాస్తవులు సీనియర్ కళాకారులు వెంకటేశ్వర్లు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చినారు. వారికి మా కళాభివందనములు. ఆంజనేయ యయాతిని మాకు సమర్పింపము. అది అసంభవము. అట్లెంతవరకు కాపాడగలము? పోవంత వరకు అట్లయినా కాచుకోము. ఆంజనేయ కలుషోండగు ఆయయాది గురు ధిక్కారానికై రాజశిక్షల పాలయను వారినాశ్రయమిడంగా నీవులు ద్రోహిణ ఇలనాపై అభిమానముండు కదనల్లాయుగక్షోమ బ్రహ్మాదులే తెలుసునా సిద్ధి కొరకు ఈ అలవలు ముడిపెట్టుకొల్టినో ఆ మధురాశయ ఫలము నోచకనే నా కామ్యత మెల్ల తీరే ఇక రోగ విలంబనలో రాగదో ఆంజనేయ నీవు లేక నేను లేను. ఆంజనేయ ఎవరి ఖతమున పోరాటమిట్లు వచ్చే ఎవరి ఖతమున పోరాటమిట్లు వచ్చే అనుసుదాముల భక్తులు అందమైరి యుద్ధ నేరస్తు యయాతి నిన్ను కడించి యుద్ధ నేరస్తు యయాతి నిన్ను కడించి అంతమయ్యద నేను ఆత్మహత్య తోడో
పెద్దలు గౌరవనీయులు ప్రముఖ హార్మోనిస్టు మోదుగుల శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మా మేడం గారు మంచి సింగరు. దేవుడి పాటలంటే మరి ఎంతో అమోఘంగా, నేను ఇక్కడే కాదు కోటప్పగూడలో కూడా చూశాను. మరి చాలా బాగా పాడతారు. సరే, ముఖ్యమైన విషయం ఏంటంటే మా అన్నగారు అట్లా రామిరెడ్డి గారు మంచి కళా తపస్వి. ఆయన అంటే మాలో చాలామంది ఉన్నారు, కళాకారుడు, కళా అభిమాని, కళా పోషకులు ఉన్నారు. ఆయన అలాగే కాదు, కళా తపస్వి అంటే ఈ కళ అనేది ఆయన మైండ్లో ఒక నిమ్మరైపోయింది. ఆయన ఆడని వేషం అంటూ ఉండదు. ప్రతి ఒక్క నాది వినకుండా, నా పేరు కోటిరెడ్డి, నేను ఒక జూనియర్ కాంట్రాక్టర్ని. మరి ఇనుకొండలో తొలిక దశకి నాటకం పెట్టేటప్పుడు అన్న మరి ఇట్లా నాటకం పెడతాను అన్న, మరి మన పరిస్థితి ఏంది అన్న అంటే, మరి ఏందయ్యా ఎవరు పెడదాం ఏంది అంటాడు. సరే అన్న నువ్వేమన్నా కానీ కృష్ణుడు కాడు, నేను అర్జునుడు కడతాను అన్న, మరి డబ్బుల పరిస్థితి ఏందనంటే సందాలు వసూలు చేయరా అంటాడు. అన్న అట్లా రామిరెడ్డి గారు, అంబటి కోటిరెడ్డి గారు అంటే మనకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, మీకు మేము సందాలు ఇచ్చే అంత మాత్రం పోలేం అంటున్నారన్న. మరి మన పరిస్థితి ఏంటంటే, అయ్యా నువ్వు ఎంత ఎత్తవాలంట అన్న, నేను ఒక 15,000 20,000 ఇస్తానంట. సరే మొత్తాన్ని నా తతన ఎవరిని రామకృష్ణ గారిని, అనంతపురం రామకృష్ణ గారిని కృష్ణుడికి ఒక గజి, నేను అర్జునుడికి ఒక గజి, నేను కృష్ణుడికి ఆడతానంట ఆయన. సరే ఏదో ఆయన కోసం ఇప్పుడు ఏదో మనం ఎంతవరకు సరదా కళాకారులు మనం ఎంతవరకు పాడినా కానీ ఆయన కోసమే మనకు జనం ఉంటారు డయాస్ దగ్గరని. అట్లా మేము దాదాపు ఒక 7-8 నాటకాలు అట్లా ఓకే చేయడం కుదిరింది. మరి అన్న ప్రతి ఒక్క వేషం మీద కూడా ఆయనకి ఎంతో అభిమానం, ఎంతో ఆప్యత అట్లా ఉండేది. ఈరోజు మరి ఆయన చనిపోయినప్పుడు కూడా చూడండి, ఒకసారి ఎక్కి తిరిగి చూడండి. ఈ కళ అంటే ఓన్లీ మా కళాకారులు, మా కళా అభిమానులు, కళ తెలిసినటువంటి వాళ్ళు ఈ 10 మంది ఉన్నారే కానీ ఇంతమంది దాదాపు 2-3 వేల మంది జనాలు వచ్చినారు. కనీసం 100 మంది కూడా డయాస్ ముందు లేరు. మా కళ పరిస్థితి అంటే ఆ విధంగా తయారైపోయింది. ఓన్లీ మా కళాకారులు మా 10 మంది ఇక్కడ, అటు ఇనుకొండ నుంచి ఒక 10 మంది, అటు రోడ్ నుంచి ఒక 10 మంది, అటు నర్సరాపేట నుంచి ఒక 10 మంది, ఇట్లా వచ్చిన వాళ్ళు ఇక్కడ సందకాడబట్టి కూడా నేను చూస్తూనే ఉన్నా. వీళ్ళకే ఓకే అయిపోయింది కానీ మా కళ బయట ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించడం లేదు, అభిమానించడం లేదు. ఏది ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఏంద్రో వాళ్ళు లేదు బ్యా అని అరుతుండే అక్కడ. ఈ మాట వాళ్ళ అవతల నిలబడి ఈ మాటలు అంటున్నారు. అందువల్ల కళకి ఏంటంటే పూర్తిగా ఈ కళ అనేదానికి పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఎవరు చూసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. మరి అట్లా శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారి మీద ఉన్న యొక్క అభిమానంతో, నేను ఒకసారి తొలేకాదశికి నాటకం పెడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ మనవాళ్ళు కానీ, వాళ్ళు వెంకటరెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారి భార్య కానీ, శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి లక్ష్మీవాహల్ సెంటర్లో నేను ఒక పెద్ద నాటకం పెట్టిన. దాంట్లో అన్నగారికి రాముడు పాత్ర ఇచ్చిన. ఆయన ఆ రాముడు పాత్రలో ఓకే చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని స్టేజ్కి ఓకే చేసుకుని ఏడు తీపించుకోండి ఒక అరగంట సేపు. అలాంటి మహానుభావుడు ఆయన రామిరెడ్డి గారు. వారికి వెంకటరెడ్డి గారికి కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంతవరకు ఈ చిన్న కార్యక్రమమైనా మా కళాకారులకు ఓకే చేశారంటే వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.